బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనని, అవసరమైతే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నిక తెస్తారని హాట్ కామెంట్స్ చేశారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని, తనలాంటి వ్యక్తిని మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలని అన్నారు. నేడు ఆయన సంస్థ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. తాను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం ఇక్కడి నుండే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి కానీ తనలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ అలాంటి హామీనే ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది వారి ఇష్టం, సీనియర్ నేతనే కాబట్టి మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదంటూ తన మనసులో ఉన్నది ఓపెన్గా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే. ఇంత పోరాటం నేను చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ నాకు తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా. ఎంత పోరాటం నేను చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ నాకు తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనని, అవసరమైతే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నిక తెస్తానని హాట్ కామెంట్స్ చేశారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని, తనలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలని అన్నారు. నేడు ఆయన సంస్థ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ స్టేషన్ను ప్రారంభించారు. తాను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం ఇక్కడ నుండే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి కానీ తనలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, ఆ తరువాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ అలాంటి హామీనే ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది వారి ఇష్టం, సీనియర్ నేతనే కాబట్టి మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదంటూ తన మనసులో ఉన్నది ఓపెన్గా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే. త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ నాకు తీసుకురాలే, తీసుకొచ్చినా
నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. నేనైతే భయపడా ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళా త్యాగం